హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఈ రోటి పచ్చడి చూపించాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం రండి. ఇవి పుచ్చగింజలు, ఇవి టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి అండ్ చింతొక్కు, సాల్ట్. వీటితోనే అద్భుతమైన రోటి పచ్చడి చూసేద్దాం. ఫస్ట్ మనం ఈ పుచ్చగింజల్ని లైట్గా దూరగా వేయించుకోవాలండి స్టవ్ మీద. ఈ విధంగా అయితే మనం పుచ్చగింజలను వేయించుకోవాలి. క్వాంటిటీస్ అంటారా, క్వాంటిటీస్ అది ఎవర్ విష్, మీకు కావాల్సిన అంత తీసుకోవచ్చు, అంటే మెంబర్స్ని బట్టి అట్లా. నేనైతే కొన్ని ఇవి కొన్ని అవి కొన్ని అలా తీసుకున్నాను, జస్ట్ మీకు చూపించాలనేసి రోటి పచ్చడిని. పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు అండి ఈ రోటి పచ్చడిని. ఇలా లైట్గా దూరగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇంకా చట్నీ అనేది మిక్సీలో కన్నా రోట్లో వేసి దంచితేనే దాని టేస్ట్ ఉంటుంది. టమాటాను కడిగి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్. పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న టమోటాని ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇలా కాసేపు మగ్గించుకోవాలండి, ఈ టమోటా పచ్చిమిర్చి వరకే. ఇలా బాగా మగ్గిపోయాయండి ఈ టమాటా పచ్చిమిర్చిని. ఇప్పుడు మనం వీటిని రోటి పచ్చళ్ళగా రోట్లో వేసి దంచుకుందాము. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదు, ఈ రోట్లో వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుందని అందుకని రోట్లో దంచుతున్నాను. ఈ రోడ్ని ఫస్ట్ మనం నీట్గా క్లీన్గా కడుక్కొని సిద్ధం చేసుకున్నాను. ఫస్ట్ నేను పుచ్చగింజలు దంచుతున్నాను, నెక్స్ట్ పచ్చిమిర్చి. ఫస్ట్ అయితే పుచ్చగింజలు బాగా ఈ విధంగా బాగా స్మాష్ అయ్యాయండి, అంటే బాగా పలుకులు లేకుండా బాగా మెత్తగా ఇలా బాగా నూరుకోవాలి ఈ పుచ్చగింజల్ని. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మనము ఇలా దంచుకోవాలండి. ఈ విధంగా స్మాష్ అయ్యేంత వరకు మనం బాగా మెత్తగా అయిందండి. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాం. టమాటాను యాడ్ చేసుకుని టమాటాను కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా మనం ఉంచుకోవాలి. మిక్సీలో కన్నా రోటి పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది, కాకపోతే కొంచెం పని, ఎప్పుడో ఒకసారి చేసుకుంటే ఏం కాదు, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచుకోవాలి. ఇలా మనకి మెత్తగా అయింది అని మనకు అలా అనిపించినప్పుడు ఇంకా మనకు కొంచెం చింతొక్కుని యాడ్ చేసుకోవాలి. మనకి ఇంకా బాగా మెదిగింది అని అనిపించినప్పుడు ఇలా 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. స్మాష్ అయ్యేటట్టు వీటిని బాగా కొంచెం అలా కొట్టుకోవాలి. ఇంకా లాస్ట్ ఇట్లా మనం ఆనియన్స్ వేసుకోవాలి. అంటే ఈ ఆనియన్స్ వెల్లుల్లి అనేది కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది, మరి ఈ మెత్తగా అయితే బాగోదండి. వేడి అన్నంలో నెయ్యి ఈ చట్నీ వేసుకొని తింటే ఉంటుంది స్వర్గం. కేవలం మీ అందరికి చూపించడానికి కోసమే నేను ఇలా ఈ చట్నీ రోట్లో వేసి దంచుతున్నాను. ఫైనల్గా టేస్ట్ అయితే చూసేసుకోవాలి. ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంది అనిపించినప్పుడు మొత్తం తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలండి. ఫైనల్లీ ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయిందండి. మీ అందరికీ ఇది యూజ్ అయిద్దని నేను వీడియో చేశాను. ఓకే అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.